హాయ్ అండి, నమస్తే. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి మా స్వామి విడుముల రోజు వీడియో అండి. లేట్ అయిపోయింది బాగా అప్లోడ్ చేయటం, ఏమనుకోకండి, కొంచెం బిజీగా ఉండి. అయితే ఇది ఆ రోజు ఇడుముల రోజు మార్నింగ్ అండి. ఫస్ట్ పీఠం దగ్గర కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తారు. తర్వాత ఇంటి దగ్గర కూడా కొట్టేసిన తర్వాత వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగ్ ఇడుములకు ముందు ఇంక ఇంటికి రాకూడదు కొబ్బరికాయ కొట్టిన తర్వాత. ఇంకా తర్వాత గుడికైతే వచ్చామండి. ఇది శివాలయంలోనండి, మాకు దగ్గరలోనే. ఎప్పుడు ఇక్కడే జరుగుతాయి విడుముళ్ళు మా స్వామికి. ఇంకా విడుముళ్ళు అయితే స్టార్ట్ అయినాయి. గురుస్వామి వచ్చి పూజ అయితే ఫస్ట్ పటమై పెట్టి అయ్యప్ప స్వామిది అది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు. కన్నిస్వామితో దీపారాధన అది వెలిగించేస్తారు. తర్వాత ఇంకా వీడియోకి వస్తే కనుక కొంచెం లేట్ అయిపోతుందండి, ఏమనుకోకండి. ఇంకా 2-3 వీడియోలు ఉన్నాయి పాతవి, అవి కూడా నేను ఫాస్ట్గానే అప్లోడ్ చేసేస్తాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఇది బుధవారం రోజునండి, 11వ తారీఖు డిసెంబరు. అయితే 8 అలాగ అయ్యింది స్టార్ట్ అయ్యేసరికి విడుముళ్ళు. ఇంకా స్వామి తరపు వాళ్ళు అందరూ వచ్చేసారు. విడుముళ్ళు అయితే స్టార్ట్ చేశారు. మరలే అక్కడ నన్ను ఇసిరా తర్వాతలకి
అట్నుండి ఒకసారి తీయ, అట్నుండి ఒకసారి తీయ. ఇంకా మా స్వామిది వచ్చేసరికి 10వ పడి అండి. ఫస్ట్ కన్యస్వామి నుంచి స్టార్ట్ చేస్తారు 1వ పడి నుంచి. ఇంకా లాస్ట్ 10 మా స్వామిది, అంటే లాస్ట్ గురుస్వాములు కూడా ఉన్నారు. ఇంకా తర్వాత ఎక్స్ట్రా కాయ ఒకటి పెట్టుకుంటారండి, కొంతమంది తీసుకెళ్తారు, అంటే భార్యకి కానీ తల్లికి కానీ. మా స్వామి అయితే ప్రతిసారి నాకైతే ఒక కాయ తీసుకెళ్తారు, నెయ్యి కాయి. ఆ నెయ్యి మనతో పోపిస్తారు గురుస్వామి. జాకెట్ ముక్కలా తీసుకురాలా సంచిలో పెట్టండి, సంచిలో పట్టుకో ఈ డబ్బులు. రెండు చేతులు బియ్యమే దాంట్లో వచ్చాయి ఇంకా పట్టు మా దా ఇదిగో 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 అలాగే మనతో వచ్చిన వాళ్ళతో, మన పిల్లలతో, మనతో వచ్చిన వాళ్ళ చుట్టాలు ఉంటారు కదండి, ఇడుముళ్ళకి వచ్చిన వాళ్ళతో కూడా నెయ్యి పోపిస్తారు. ఇంకా తర్వాత అంతా అయిపోయిన తర్వాత బియ్యము డబ్బులు అవి వేస్తారు అందరూ. కొంతమందికి మాలికాపురత్తమ్మకి జాకెట్ ముక్కలు కూడా పెడతారు. అలాగా తర్వాత అక్కడ శబరిమలలో మనకి అయ్యప్పకి విడుముళ్ళు ఇచ్చిన తర్వాత ఆ బియ్యం, మనం ఇప్పుడు వేస్తున్న బియ్యం మనకి ఇంటికి తీసుకొస్తారండి స్వాములు. ఆ బియ్యంతో పొంగలు పెట్టుకొని మనం ప్రసాదం పంచుకోవాలి, అక్కడి నుంచి తెచ్చిన ప్రసాదం. తర్వాతే మనం వండుకున్నది, ఇంట్లో వండుకున్న పొంగలు కూడా పెట్టుకుంటాము. ఈ బియ్యమే తీసుకొస్తారండి. అయితే అన్నీ తీసుకురారు, కొన్ని తీసుకొస్తారు. అభిషేకం చేసిన నెయ్యి, మనం ఏదైతే కొబ్బరికాయల్లో పోసామో, స్వామి పోసారు కదా, ఆ నెయ్యి అది తీసుకొస్తారు. ఆ డబ్బులు అవి మనం బియ్యంతో పాటు వేస్తున్నాం కదా, చిల్లర డబ్బులు, అవన్నీ అయ్యప్ప హుండీలో అయితే వేసేస్తారు, స్వాములే వేసేస్తారు. అలాగే వీళ్ళు భిక్షకు వెళ్ళిన తాంబూలం డబ్బులు ఉంటాయి కదా, అవి కూడా ఇవి బియ్యంలోనే వేస్తారండి. అవి కూడా అక్కడ హుండీలో వేసేస్తారు స్వాములు. ఇంకెక్కడైతే కనుక మూడు సార్లు తిరుగుతారండి శివాలయం గుడి చుట్టూరు. తర్వాత మాలలు తెచ్చిన వాళ్ళు మాలలు వేస్తారు. ఫస్ట్ గురుస్వామితో ఒక మాల వేపిస్తారు, తర్వాత తెచ్చిన వాళ్ళు మాలలు వేస్తారు.
తర్వాత ఇడుముళ్ళు ఎత్తుకున్న తర్వాత 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని తర్వాత ఇడుముళ్ళన్నీ ఒక దగ్గర పెట్టేస్తారండి. తర్వాత ఆ ఇడుముళ్ళకి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత ఇంకా నాకు ఇడుముళ్ళు అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసానండి. పిల్లలు నేను అంటే మేము కూడా వెళ్తున్నాం కదా కేరళ, మీకు చెప్పాను కదా ముందు వీడియోలో. ఇంకా అందుకని మేము లగేజ్ అవి ప్యాక్ చేసుకొని తర్వాత ట్రైన్లో తింటాక అది అన్నీ చేసుకోవాలని మేమైతే వచ్చేసాం. స్వామి అయితే గుడి దగ్గరే ఉన్నారు. భోంచేసి మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా తర్వాత ఇది నైట్ అండి. నైట్ టిఫిన్లు చేసిన తర్వాత కూడా బయలుదేరారు స్వాములందరూ. ఇంకా స్వాముల తరపు వాళ్ళందరూ వెనకాల వచ్చి సాగనంపుతారు. మేమైతే ఆటో కట్టించేసుకున్నామండి రైల్వే స్టేషన్కి. మిగతా స్వాములందరూ కలిసి కార్ అయితే బుక్ చేసుకున్నారు రైల్వే స్టేషన్కి. మేము మా ఫ్యామిలీ వరకు ఆటోలో అయితే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ వచ్చి కేరళ ట్రిప్ అయి పెడతానండి. నేను ఈ ఇడుముళ్ళు వీడియో అన్నది మర్చిపోయాను. మీకు డైరెక్ట్ కేరళ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానని ముందు వ్లాగ్లో పెట్టాను. అయితే ఈ వీడియో సంగతి మర్చిపోయానండి. ఇంకా తర్వాత వచ్చేది నెక్స్ట్ మా ట్రిప్పేనండి వీడియో పెడతాను. ఓకేనండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. లాస్ట్లో ఫోటోలు అప్లోడ్ చేశాను, చూసేసేయండి.